సార్ సుధీర్ రెడ్డి గారు నిన్నైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థని టెర్రరిస్టులతో పోల్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొనసాగిస్తానంటున్నారు. ఎట్లా ఉంటుంది అన్నారు మాట? అందరికీ నమస్కారం అండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 సంవత్సరంలో వచ్చింది. సుమారుగా 75-80 సంవత్సరాలు అయిందండి. ఆంధ్రప్రదేశ్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, ఎన్నో పార్టీలు పరిపాలించాయి. కానీ ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల తాలూకు కష్టాలు నష్టాలు చూసి వీళ్ళందరి కష్టాలు నష్టాలు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన ఇంటింటికి ఈ సంక్షేమ పథకాల వ్యవస్థను తీసుకుని వెళ్లాలని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థను గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారండి. ఈవేళ పల్లెటూరులు అంటే వెళ్తే గనక వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇది మన వాలంటీర్ వ్యవస్థ ఎంత ముఖ్యంగా సేవలు అందిస్తుంది అన్నది స్టేట్ మొత్తం కూడా అందరూ చూస్తున్నారండి. ఎవడో సుధీర్ రెడ్డి అంటే పనికిమాలుడు ఆడికి వ్యవస్థ మీద కానీ ప్రజల మీద కానీ రాజకీయాల మీద అవగాహన లేకుండా ఒక ఉన్మాదిలాగా ప్రేరేపితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను నేను ఉంచుతాను, మీ సేవలు నేను వినియోగించుకుంటానని చెప్పేసి అని మాట్లాడతాడు. ఆ పార్టీ నాయకుడే సుధీర్ రెడ్డి ఏమని మళ్ళీ మేము వాలంటీర్ వ్యవస్థ ఉగ్రవాదులు, వాళ్ళ సేవలు ఇది లేదు అది లేదని చెప్పి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతారండి. ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారండి. రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకొని ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలను ఇంటింటికి ఎలా తీసుకెళ్తున్నారన్నది ప్రజలందరూ చూశారు. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ప్రజలందరికీ మాకు ఉన్నతమైన నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే పెన్షన్ విధానం కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంలో కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే సంక్షేమ పథకాన్ని అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలను అందించి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఈ వ్యవస్థని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెచ్చుకొని ఆ రాష్ట్రాల్లో కూడా మేము వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి ముందుకు వస్తున్న తరుణంలో ఇలా సుధీర్ రెడ్డి లాంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి మాటలు మాట్లాడడం అన్నది చాలా సిగ్గుచేటు, చాలా అవమానకరం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాలంటీర్ వ్యవస్థ ఉంచుతానని చెప్పి తీసేస్తున్నారంటే ఆ పార్టీలోనే ఎంత ద్వంద్వ యువకులు ఉందన్నది మనందరం కూడా ఆలోచించుకోవాలండి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి ద్వంద్వ వ్యవస్థను అవలంబిస్తున్నటువంటి పార్టీకి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి మరొకసారి ఈ వ్యవస్థను మనందరం కూడా కొనసాగించే విధంగా మీ అందరూ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.